కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజా ఉద్యమాలకు బీఆర్ఎస్ సిద్ధమవుతోందా? అధినేత కేసీఆర్ డైరెక్షన్లో కార్యక్రమాలను డిజైన్ చేస్తున్నారా? ఫామ్ హౌస్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై యాక్షన్ ప్లాన్ రెడీ అవుతోందా? పార్టీకి మైలేజ్తో పాటు కేడర్లో నయా జోష్ నింపేలా కార్యక్రమాలు ఉండనున్నాయా? ప్రజల మూడ్ను బట్టి ముందుకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారా? కొందరు లీడర్ల సొంత నిర్ణయాలు రివర్స్ అవుతున్నాయని కేసీఆర్ భావిస్తున్నారా? గులాబీ బాస్ కొత్త స్ట్రాటజీ ఏంటి? ఫర్ మోర్ డీటెయిల్స్ వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తర్వాత కొద్దిగా సైలెంట్ అయిన బీఆర్ఎస్ మళ్లీ ఫామ్ లోకి రావాలని ప్రయత్నిస్తోంది. హస్తం పార్టీ ప్రభుత్వ విధానాలపై ఉద్యమాలకు సిద్ధమవుతోంది. కేడర్లో జోష్ నింపేలా ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవం, ఫార్మాసిటీ భూసేకరణకు వ్యతిరేక పోరాటంలో భాగంగా జరిగిన లగచర్ల ఘటనతో కొంత యాక్టివ్లోకి వచ్చింది. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తోంది. దీనిలో భాగంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో హస్తం పార్టీ ప్రభుత్వం పవర్లోకి వచ్చి డిసెంబర్ 7తో ఏడాది పూర్తవుతుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా హామీలు ఇచ్చింది. వాటిని సరిగా అమలు చేయటం లేదన్నది బీఆర్ఎస్ భావన. ఇదే అంశంపై ఆందోళన కార్యక్రమాలను డిజైన్ చేయాలని నిర్ణయించింది. అధికారం కోల్పోయిన తర్వాత కొందరు నేతలు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నట్టు పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి వచ్చింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి అలర్ట్ అయ్యారు. పార్టీకి పూర్తిగా డ్యామేజ్ జరగకముందే నేతలను కంట్రోల్ చేయాలని భావిస్తున్నారట. ఇకపై అన్ని కార్యక్రమాలను అధినేత కేసీఆర్ సూచనల ప్రకారమే జరగాలని డిసైడ్ చేశారని టాక్. దీనిలో భాగంగానే కొందరు నేతలను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని పార్టీ పటిష్టతపై చర్చించినట్టు సమాచారం. కాంగ్రెస్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి సమస్యలపై పోరాటాలతో ముందుకు సాగాలని ఆదేశించారట. అందరూ కలిసికట్టుగా పనిచేసి కేడర్లో కొత్త జోష్ నింపాలని చెప్పడంతో నేతలు ఈ దిశగా చర్యలు చేపట్టినట్టు వినిపిస్తోంది. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారంటీలతో పాటు పలు హామీలు ఇచ్చింది. వీటిల్లో కొన్నింటిని రేవంత్ సర్కార్ అమలు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్లతో పాటు కొన్ని పథకాలను ఇంకా అమలు చేయాల్సి ఉంది. కాంగ్రెస్ సర్కారుకు ఇవ్వాల్సినంత సమయం ఇచ్చామన్న అభిప్రాయంలో బీఆర్ఎస్ ఉంది. దీంతో రైతు రుణమాఫీ, రైతు భరోసా, విద్యార్థి సమస్యలు వంటి అంశాలపై ఉద్యమాలకు రూపకల్పన చేస్తోందట. లగచర్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చిందని ముందుగానే గ్రహించింది. అయితే తొందరపడి ఆందోళన కార్యక్రమాలు చేయటం భావ్యం కాదని భావించింది. పూర్తి వ్యతిరేకత వచ్చి జనం బీఆర్ఎస్ వైపు చూసే వరకు వెయిట్ చేయాలని కొందరు నేతలకు కేసీఆర్ సూచన చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందంటోంది. లేటెస్ట్ పొలిటికల్ పరిణామాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయాలని భావిస్తున్నారు. అధినేత ఆదేశాలతోనే లగచర్ల ఘటనను గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్లింది. దీంతో పార్టీకి కొంత మైలేజ్ వచ్చిందని అనుకుంటోంది. ఇప్పుడు ఎన్నికల హామీల అమలుపై ఆందోళన కార్యక్రమాలకు కూడా ప్లాన్ చేస్తోంది. ఎప్పటికప్పుడు వచ్చే సమస్యలపై ఫుల్ ఫోకస్ పెట్టాలని చూస్తోంది. ఇష్యూ ఏదైనా ఇక జనంలోనే ఉండాలని డిసైడ్ అయింది. అధికారం కోల్పోయిన తర్వాత కారు పార్టీ క్యాడర్లో నిరుత్సాహం నెలకొంది. పవర్ పోవటం టైం బ్యాడ్ అనుకుంది. కాలం కలిసి రాకపోతే ఏ కార్యక్రమం తీసుకున్నా సక్సెస్ కాదు. ముందుగా పార్టీ చేపట్టిన ఆందోళనలు అంతగా సఫలం కాలేదు. క్యాడర్తో పాటు లీడర్లు ఎవరికి వారుగా దూరంగా ఉండటమే ఇందుకు కారణం. కేంద్రం అమలు చేస్తున్న అమృత్ పథకం టెండర్లపై ఆరోపణలు చేసింది. మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్, లూటీ పథకం అంటూ చేసిన కామెంట్స్ కొంత నెగిటివ్ గా మారాయి. హైడ్రా కూల్చివేతలు, నేవీ రాడార్ స్టేషన్ వంటి అంశాలపై నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలు అంతగా సక్సెస్ కాలేదని బీఆర్ఎస్ భావిస్తోంది. 10 ఏళ్ల పవర్లో ఉండి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయటాన్ని ప్రజలు రిసీవ్ చేసుకోలేదని పార్టీ నాయకత్వం గ్రహించింది. రేవంత్ సర్కారును ఇరుకున పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ రివర్స్ అవుతున్నాయన్న భావనలో బీఆర్ఎస్ అధినేత ఉన్నారట. దీంతో ఇకపై తన డైరెక్షన్లోనే పార్టీ కార్యక్రమాలు సాగాలని కేసీఆర్ ఆదేశించారని సమాచారం. మళ్లీ ఉద్యమ పంథాను అనుసరించాలని నేతలకు చెప్పారని టాక్. పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమం కేడర్లో జోష్ నింపేలా ఉండాలని నిర్ణయించారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను నిశ్చితంగా పరిశీలించిన తర్వాత స్పందించాలన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చారట. మరోవైపు రాజకీయంగా చేసే విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు సైతం ప్రజలు ఆలోచింపజేసేలా ఉండాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారని సమాచారం.
జరుగుతున్న పరిణామాలను పరిశీలించి ప్రజానాడిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రణాళికలు రూపొందించాలని బీఆర్ఎస్ బాస్ నిర్ణయించారట. కారు పార్టీ నేతలు ఏ విధంగా ముందుకు సాగుతారో చూడాలి.